మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా. మీకు కూడానమ్మా. మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. సో ఈ రోజు ఫుల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మ ఈ రోజు ఫుల్ ఫోటోలు, ఎక్కడ చూసినా మహిళల్ని ఆహా ప్రైజింగ్, ఎక్కడ చూసినా అవార్డులు రివార్డుల ఫంక్షన్లు, ఫుల్ హడావుడి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అంతా నిండిపోయి ఉంటుంది. అవునమ్మా. మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్ క్యాజువలే. ఎంత క్యాజువలే అంటే ఇక చెప్పేది ఏముంది, ఇంకా అంత క్యాజువల్ అనమాట. ఈ ఒక్క రోజుకేనా మనం రాణిలం అసలు? అంటే అస్సలు ఆడవాళ్ళకి ఏమాత్రం గౌరవం లేనటువంటి దేశాల్లో ఆడవాళ్ళని గౌరవించాలి అని చెప్పి ఒక ప్రత్యేకంగా ఉద్యమం చేసి దాని ఫలితంగా ఒకరోజు ఆడవాళ్ళని గౌరవించుకోవడానికి పెట్టుకున్నారు. మరి మన దేశంలో మనకి నిజానికి అవసరం లేదు. ఎందుకు అంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని చెప్పి స్త్రీలని పూజించేటటువంటి దేశంలో స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఆనందిస్తారు అని చెప్పారు. కానీ అలా జరుగుతుందమ్మా? అసలు జరగట్లేదు కదమ్మా. ఏ సిద్ధాంతం జరుగుతోందమ్మా? చట్టం చట్టమే, మన ఆచరణే. లంచాలు తీసుకోకూడదు, ఇవ్వకూడదు, చట్టం. జరుగుతోందా? జరగట్లేదు. కట్నం ఇవ్వకూడదు, తీసుకోకూడదు, జరుగుతోందా? జరగట్లేదు. రెండు వైపుల నుంచి జరగట్లేదు. అదే ఇవ్వకూడదు తీసుకోకూడదు రెండునే చెప్పాను. రెండు వైపుల నుంచే జరగట్లా. కనుక చట్టం వేరు, ఒక సిద్ధాంతం వేరు, ఒక ఆదేశం వేరు, ఆచరణ వేరు. ఆచరణలో తేడా వస్తుంది. ఒకప్పుడు ఈ దేశంలో ఆడవాళ్ళని నిజంగా గౌరవించేవారమ్మా. సుమారుగా 1000 ఏళ్ల క్రితం గనక తీసుకున్నట్టయితే స్త్రీలకు అత్యున్నతమైన స్థానం ఉంది. తర్వాత కొద్ది కొద్దిగా కాలానుగుణంగా స్త్రీలు విద్యా విత్తాలకి రెండిటికి దూరం అయిపోయారు. ఇటు చదువు లేదు, అటు ధనము లేదు. దాంతో నెమ్మదిగా వాళ్ళు సెకండ్ రేట్ సిటిజన్స్ గా పరిగణించబడడం జరిగింది చాలా మంది చేత. అందరి చేత కాదు సుమా. చాలా సంప్రదాయమైనటువంటి కుటుంబాల్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళ మాటని జవదాటరు. ఎవరైతే స్త్రీల మాట వింటారో వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థానానికి వస్తారు. మీరు గమనించినట్టయితే బిజినెస్ కమ్యూనిటీస్ అందరూ కూడా ఆడవాళ్ళని చాలా గౌరవిస్తారు. ఎవరైతే వాళ్ళని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, కూతురు కావచ్చు, ఆడవాళ్ళని గౌరవిస్తేనే వాళ్ళ వ్యాపారం చక్కగా సాగుతుందని నమ్మకం వాళ్ళకి సాగుతోంది కూడా, వాళ్ళ నమ్మకాన్ని అనుసరించి. దీనికి సంబంధించే చెప్తారు, కలకంటి కంట కన్నీరొలికిన ఇంట సిరి తానుండనొల్లదు. ఆడపిల్ల కంట్లో నీటి చుక్క కనపడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. మరి లక్ష్మి కావాలి అనుకున్నటువంటి వాళ్ళ ఆడపిల్లని గౌరవంగా చూడాల్సిందే కదా. అది పద్ధతి. ఇప్పటికీ చాలా కాలంగా ఉండే అనాదిగా ఉన్న సంప్రదాయాన్ని అనుసరించి ఆడపిల్లల్ని గౌరవించే పద్ధతి ఉంది. లేకపోవడం అన్నది సామాజికంగా కనపడుతూ ఉన్నది. కుటుంబాల్లో మాత్రం బాగానే గౌరవిస్తూ ఉంటారమ్మా. మా చిన్నతనంలో కూడా ఆ కోడలికి పురుడొచ్చిందిట, ఏం బిడ్డ అంటే మహాలక్ష్మి అని చెప్పేవారే తప్ప ఆడపిల్ల అని చెప్పేవారు కాదు. ఆడపిల్ల మహాలక్ష్మి పుట్టింది, మహాలక్ష్మి వచ్చిందని అటువంటి సంప్రదాయం ఉండేది. మరి ఏ కారణంగా అందామా, ఆధునికత అందామా, ఆ మాట అంటే కోపం వస్తుందేమో. ఏ కారణంగానైనా సరే ఒక 150 సంవత్సరాలుగా ఆడవాళ్ళకి ఈ దేశంలో గౌరవం చాలా తగ్గింది. మళ్ళీ దానికోసం ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. గౌరవం తగ్గింది అని అంటున్నామే కానీ అఫ్ కోర్స్ వి ఆల్ సపోర్ట్ ఉమెన్ ఆల్వేస్. మనం ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించే మాట్లాడతాం, కానీ ఉమెన్ ఆర్ గర్ల్ వాట్ ఎవర్ అమ్మా, ఈ రోజుల్లో మనం ఆ గౌరవాన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నాము అనే ఆలోచన కూడా చేయాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఉందమ్మా. నిలబెట్టుకోగలుగుతున్నాము. దానికి అలకలకు పోయి, డివోర్స్ల దాకా పోయి, క్లాషెస్ కి పోయి, నువ్వంటే నువ్వెంత అని మనకి కోరికలు కూడా ఉమెన్స్ కి ఎక్కువ అయిపోయి. పాపం పెళ్లి చేసుకోవాలంటే ఈ రోజుల్లో పెళ్లి కోసం ఇదివరకు రోజుల్లో ఆడకూతురు ఫోటో పట్టుకొని తిరిగితే ఇప్పుడు మగ పిల్లల ఫోటో పట్టుకొని తిరుగుతున్నారు. మగ పిల్లల తల్లులే చాలా బాధపడుతున్నారు. బికాజ్ అమ్మాయిలకి రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయాయి. నీకేంటి, నన్ను చేసుకోవాలంటే నీ అర్హతలు ఏంటి అని అడిగే పరిస్థితికి వచ్చాను. సో ఈ దశగా కూడా వీ హ్యావ్ టు థింక్ కదమ్మా. ఎందుకు ఆలోచించకూడదమ్మా? తప్పనిసరిగా ఆలోచించాలి. మనం సమాజాన్ని ఆడ మగాని విభజించి
ఈ హక్కుల కోసం పోట్లాడితే సుఖం ఎక్కడుందమ్మా? ఉమ్. ఇప్పుడు కోర్టు కలిసి ఉండమని చెప్పగలదు కానీ కాపురం చేయించలేదు. మరి అంతే కదా అంతే కదా? ఎస్. కోర్టుకి వెళ్తే అంతేగాని ఒక కప్పు కింద కలిసి ఉంటారు అంతే. కానీ ఆప్యాయతలతో ప్రేమతో ఒకళ్ళ కోసం ఎదురు చూడడం కానీ, ఒకళ్ళ ఇష్టానిష్టాలు ఒకళ్ళు పట్టించుకోవడం కానీ, ఒకళ్ళనొకళ్ళు ఆదరించడం కానీ కోర్టు చేయించలేదే. అంతే కదా? ఎస్, చేయించలేదమ్మా. కానీ తల్లిదండ్రులు కూడా, ఈవెన్ ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా, నీకేం అవసరం, నువ్వు పడద్దు, మాకులాగా ఉండద్దు, నేను పడినట్టు నువ్వు పడద్దు అని చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఎందుకంటే ఏం జరిగిందంటే వీళ్ళు కొంత సప్రెస్ అయ్యారు, వీళ్ళు అణచివేత గురయ్యారు. మేము ఎంత అణిచివేతకు గురయ్యామో అది నా పిల్లలు కాకూడదు అనేటటువంటి ఒక కసి పెట్టుకున్నారు. తప్పమ్మా, మిమ్మల్ని అణిచివేతకు గురి చేసినటువంటి వాళ్ళు ఇవాళ లేరు కదా. మీరు అదే పని ఏ బాధ మీరు పడ్డారో ఆ బాధ ఇతరులకు చెయ్యొచ్చా? చేయకూడదు కదా. చెయ్యకూడదు కదా. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది లేకపోవడం వల్ల మనుషుల్లో ఇంత అసహనం, ఈగో అన్నది ఎక్కువైపోయి నా మాటే చెల్లుబాటు కావాలి, నేనెంత చెప్తే అంతే ఉండాలి, నేనే గొప్ప అన్న పరిస్థితికి వెళ్ళడం ఉంటుంది. అది ఇటు ఉండకూడదు, అటు ఉండకూడదు, కొంచెం సర్దుబాటు ఉండాలి. కానీ అలా సర్దుబాటు ఉండాలి అని చెప్పే వాళ్ళు ఎంతవరకు ఉన్నారమ్మా పేరెంట్స్ లో? అస్సలు నాకైతే నా చుట్టుపక్కల మేరకు చూస్తే ఫ్రెండ్స్ లో ఎక్కడ కనిపించట్లేదు. నీకేంటి అవసరం, నీకు అక్కడ ఏమైనా తగ్గేది ఉంటే వచ్చేయి, మనం చూసుకుందాం, అలాగే అట్లా కాదమ్మా, అక్కడ కాదమ్మా. ఒక్క మాట అర్థం కాని వాళ్ళ పెద్దవాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఏదో ఆర్థిక విషయము, మరో విషయము, ఇలాంటి విషయాల్లో తగాదాపడి వచ్చేస్తారు. కానీ దాంపత్య సుఖం అన్నది వాళ్ళు కోల్పోతున్నారన్న సంగతి కూతుర్ని భర్తను దిలి రమ్మని చెప్పినటువంటి తల్లి ఆలోచించిందా, తండ్రి గాని? మరి ఒకప్పుడు ఇలాంటి ఆలోచన లేకుండా కోడల్ని వదిలేయి అని చెప్పినటువంటి వాళ్ళు మగపిల్లల తల్లిదండ్రులు. ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎవరైనా సరే ఆ విధంగా చెప్పడం అన్నది వాళ్ళు తల్లిదండ్రులు అని అనిపించుకోరమ్మా. పిల్లల జీవితాన్ని నాశనం చేసినటువంటి పిశాచాలు అనుకోవాలి. మరి ఎక్సెప్షనల్ కేసెస్ గురించి మనం మాట్లాడట్లే, అంటే నిజంగా హెరాస్ చేసిన అత్తగారులు, భర్తలు, భార్యలు అలా ఇంకో నిమిషం అక్కడుంటే అమ్మాయి చచ్చిపోతుందేమో అన్న పరిస్థితిలో తెచ్చేసుకోవాలి. మరి అనుమానం ఏం లేదు. ఇప్పుడు అంటే పిడుగుకి అదేమిటి, పెళ్లికి పిడుగుకి ఒకటే మంత్రమా అన్నట్టు అన్నిటికీ ఒకటి కాదు కదా. మరి సందర్భాన్ని బట్టి అక్కడ నిజంగా బాధగా ఉన్నట్టయితే, నిజంగా అమ్మాయి బతకడం అనేది బతకడమే అస్తిత్వానికే ఇబ్బంది అనిపించేటట్టుంటే, లేదా నిజంగా అవమానం చేసి అసలు మనిషికి బతుకు మీద విరక్తి కలిగేటటువంటి దారుణ పరిస్థితి ఉంటే వచ్చేయచ్చు, తప్పేం లేదు. కానీ కలిసి సినిమాకి రాలేదనో, తనకన్నా వాళ్ళ అమ్మకి ఖరీదైన చీర తెచ్చాడనో, నెలలా తనకి నగలు కొనలేదనో, ఇలాంటి చిల్లర విషయాల కోసం వదిలిపెట్టుకోవడం అన్నది ఉంది. అది చాలా తెలివి తక్కువతనం, మూర్ఖత్వం అనాలి. చట్టాలు కూడా ఆడవాళ్ళకే అనుకూలంగా ఉండడం వల్ల ఇలాంటివి అవుతున్నాయి. ఎక్కువ శాతం కేసులు మిస్యూజే అవుతున్నాయి అని అంటున్నారమ్మా ఈ మధ్య కాలంలో. దీనిపై మీ స్టేట్మెంట్? ఎందుకంటే ఒకప్పుడు ఆడవాళ్ళకి బాగా ఇబ్బంది కలిగింది, ఆడవాళ్ళు సఫర్ అయ్యారు, సప్రెస్ అయ్యారు అనేటటువంటి కారణంగా ఆడవాళ్ళు తొందరగా కాపురాన్ని వదులుకోరు, సంసారం వదిలిపెట్టరు, ఆడవాళ్ళకి కలిసి ఉండాలనే ఉంటుంది, మగవాళ్ళు మాత్రమే విడిపోయి వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటారు అనే అభిప్రాయాలు ఉన్నాయి లోకంలో. ఆ కారణంగా ఇలాంటి ప్రవర్తన ఉన్నాయి. చాలా కేసులు ఉన్నాయమ్మా. వరకట్న నిషేధ చట్టం వచ్చినటువంటి కొత్తల్లో అత్తామామల్ని దూరంగా పంపించడానికి ఆ కేసు పెట్టి అత్తగారిని, మామగారిని జైలుకి పంపించిన ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు భర్త నచ్చకపోగానే తన్ని హెరాస్ చేశాడని చెప్పి కోర్టుకెళ్ళే ఆడపిల్లలు ఉన్నారు. రెండు పక్కల ఉన్నారమ్మా. ఇంకొక కేసు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ వింటున్నానమ్మా. ఏంటంటే పెళ్లి చేసుకున్న 2-3 months కే సపరేట్ కాపురం. అవును. అదర్వైజ్ నాకేంటి, నాది నాకు ఇచ్చేసాయి. అసలు 2 months కే కనీసం మినిమం టైం కూడా. కానీ విషయం ఏంటంటే ఈ 2 monthsకో 3 monthsకో ఇలా తీసుకున్నటువంటి వాళ్ళు ఆలిమోని ఏదో తీసేసుకుంటారో, దాంతో సుఖంగా బతుకుదాం అనుకుంటే ఆల్రెడీ ఈ అమ్మాయిని చేసుకోవడానికి ఒకటి సిద్ధంగా ఉంటాడు. అది అసలు విషయం. ఎందుకంటే ఇంకొక అమ్మాయి ఇంకొకడితో కొంతకాలం కాపురం చేస్తే చేసింది, కానీ
డబ్బుతో వస్తుంది మరి కానీ అర్థం కావట్లే రేపు పొద్దున వీడిని వదిలిపెట్టేడితే ఉమ్. వాడికి ఇంకెన్ని అఫేర్లు ఉండుంటాయి అంతకు ముందు. మరి పెళ్లి చేసుకోకపోయినా వాడు బాగానే అఫేర్లు నడిపుంటాడు. ఉమ్. అందువల్ల అతనికి అమ్మాయి రెండవ పెళ్లికి వచ్చింది అంటే అభ్యంతరం ఉండదు. Yes. వాడికి రెండో పెళ్లి కాదు 10 మందితో వాడికి ఎఫైర్ ఉండుండొచ్చు, చెప్పలేము. ఉంటుంది అని గ్యారంటీ కూడా లేదమ్మా. నీ అదేలేండి. ఉమ్. రకాలు ఉన్నాయి, ఇంతమంది మనకు కనపడుతున్నారు. బేసిక్ గా మనకు అర్థమైంది ఏమిటంటే స్త్రీ పురుష సంబంధాల గురించి ఒక పవిత్రత అన్నది సమాజంలో పాటించాలి అనేటటువంటి నియమం లేకుండా పోయింది. Yes. ఎవరు ఎవరితోనైనా ఎట్లాగైనా ఉండొచ్చు. ఆడ మగ కలిసి ఉండడంలో ఒక నియమం పాటించాల్సిన పని లేదు. దానికి ఒక పవిత్రతని మనం ఉంచాల్సినటువంటి అవసరం లేదు అనే ఒక విచ్చలవిడి భావన వ్యాపించి ఉండడం భయంకరంగా ఉంది. నెక్స్ట్ జనరేషన్స్ ఆడపిల్లలు ఎట్లుంటారో అర్థం కాకుండా పోయిందమ్మా. ఆడపిల్లలు ఏంటమ్మా, మగపిల్లలు మాత్రం ఎట్లా ఉంటారు మీరా? అఫ్ కోర్స్. అంటే ఇప్పుడు ఊర్లలో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ చదువు కోసం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదే తీసుకుందాం, వచ్చేస్తున్నారు. అప్పటి వరకే ఒక పద్ధతిగా తల్లిచాటు బిడ్డగానే ఆడపిల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఆ మగ పిల్లవాడు పెరుగుతుంటాడు. ఆల్ ఆఫ్ అ సడన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రంగుల ప్రపంచం, నువ్వెలా ఉన్నా నీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలియదు. మెల్లిమెల్లిగా అన్ని రకాల అలవాట్లకు పోయి వన్ నైట్ స్టాండ్ దగ్గర నుంచి లివ్ ఇన్ రిలేషన్ దగ్గర నుంచి ప్రాస్టిట్యూషన్ కూడా వెళ్ళడానికి ఆడపిల్లలు సిద్ధంగా ఉంటున్నారు. ఈజీ మనీ ఏముందిలే అనుకుంటున్నారు. అందుకే అంటున్నాను. బికాస్ మగవాళ్ళని ఎవరంటారమ్మా నువ్వు చెడిపోయావనరు, నువ్వు అనాలి. వాళ్ళని కూడా అన్న రోజున తప్ప సమాజం బాగుపడదు. ఒక్కడనే అనడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మీరు కన్సెషన్ ఇచ్చేశారు. అందువల్ల మాకెందుకు ఇవ్వరో రిబెల్ అవుతున్నారు పిల్లలు, ఆడపిల్లలు. అంచేత అట్లా ఉండడం అవుతుంది. ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే అతి స్ట్రిక్ట్ గా పెంచుతారో, ముఖ్యంగా ఇంటర్మీడియట్ వరకు వాళ్ళని ఎంత కేర్ఫుల్ గా పెంచుతారమ్మా పిల్లల్ని, భయంకరమైనటువంటి అదుపులో పెడతారు. ఎందుకంటే వాళ్ళు బాగా ఇది కావాలి, ఎంసెట్ లో సీట్ రావాలి అని, చదువు 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 చదువు. ఒక్కసారి ఎందులోనో చాలా కష్టపడి వచ్చి ఇంజనీరింగ్ లోనో ఎందులోనో సీట్ వచ్చేస్తుంది వాళ్ళకి. రెస్ట్రిక్షన్స్ లేవు. ఎలా ఉంటారు? పంజరం తలుపులు తీసినటువంటి పక్షుల్లాగా ఉంటారు. అంతే. ఎందుకంటే వాళ్ళకి అంతకు ముందు ప్రపంచం తెలియదు. బయటకు వచ్చేటప్పటికి నేను ఒక గురుకుల పాఠశాలలో చదివి చాలా కాలం క్రితమే ఎంసెట్ లో సింగిల్ డిజిట్ ర్యాంక్ తెచ్చుకున్న అమ్మాయి గురించి చెప్తా. ఆ అమ్మాయికి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇస్తే మా ఇంటికి వస్తే ఇదేమిటని అడిగింది. ఐస్ క్రీమ్ అన్నా. ఐస్ క్రీమ్ తెల్లగా ఉంటుంది కదా, ఇలా ఉంది ఏమిటని అడిగింది. అంటే కలర్ లో ఉన్న ఐస్ క్రీమ్ ఉంటుందని కూడా తెలియకుండా పెరిగింది. మరి అటువంటి పిల్లకి ఒక్కసారిగా బయటకు వచ్చేప్పటికి ఏం జరుగుతుంది? అక్కడేమో గురుకుల పాఠశాలలో ఏవో మామూలు చెప్పులు ఇవన్నీ మంచివే ఇస్తారు, బాగా పనికొచ్చేవి ఉపయోగం మంచివి ఇస్తారు, గొప్పవి ఇవ్వరు, మంచివి ఇస్తారు. అయ్యాక బయటకు వచ్చాక రకరకాల బట్టలు, పొట్టి బట్టలు, వాళ్ళకి అక్కడ మంచి కాటన్వి పైజమా పంజాబీ డ్రెస్ అవి ఇచ్చేవారు. ఇక్కడికి వచ్చాక పొట్టి బట్టలు, రకరకాల బట్టలు, రకరకాల వేషాలు, లిప్స్టిక్లు, అవి ఇవి, హై హీల్స్. ఒక్క నెల 15 రోజుల్లో మారిపోవడం నేను చూసాను. 15 days లో. ఎందుకంటే రెక్కలు వచ్చిన పక్షి. ఇది మగపిల్లల విషయం కూడా అంతే. అప్పటిదాకా అమ్మేం పెడితే అది తిన్నటువంటి వాడు సమయానికి తిను అని బతిమాలి, చదువుకోమని వెంటపడి తిను అని బతిమాలి అలా పెంచినటువంటి పిల్లలు ఒక్కసారి హాస్టల్లోకి వచ్చేటప్పటికి చేతిలో డబ్బు కూడా ఉందిగా, ఎన్ని రకాల దురలవాట్లకు అలవాటు పడతారో చూడండి. బయటికి వెళ్ళడం, మొట్టమొదటి స్టైలిష్ గా సినిమా చూస్తూ ఇట్లా సిగరెట్ కాలుస్తుంటే ఎంత బాగుంటుంది. ఒక చేతిలో టీ కప్పు పెట్టుకుని ఒక కప్పు చేతిలో సిగరెట్, అక్కడి నుంచి మొదలుపెట్టి టీ కప్పు స్థానంలో వేరేది వస్తుంది, సిగరెట్ స్థానంలో మరొకటి వస్తుంది. ఇలా తయారవుతున్నారు. అందువల్ల చిన్నతనం నుంచి అంత రెస్ట్రిక్టెడ్ గా పెంచకూడదు. ప్రపంచం గురించి కొంచెం చెప్పాలి, బేసిక్స్. నువ్వు ఉండడమే, ఎలా ఉండాలో చెప్పడంతో పాటు ఎలా ఉండకూడదు చెప్పాలి, ఎలాంటి వాళ్ళు ఉంటారో కూడా చెప్పాలి. హౌ టు లివ్ అన్న దాని నుంచి హౌ నాట్ టు బిహేవ్ అన్నది కూడా చెప్పాలి. ఎగ్జాక్ట్లీ అమ్మా. అంటే అలా అది పరిచయం చేయాలి, ఇట్లా ఉండకూడదని చెప్పి. మరి రామాధివత్ వర్తితవ్యం నరావణాధివత్ అన్నారు.
రాముళ్లాగా ఉండాలని చెప్పడంతో పాటు రావణుళ్లాగా ఉండొద్దని కూడా చెప్పాలి రామాయణం చెప్తూ. మరి అమ్మా. అయితే రావణుడి పట్ల ఆకర్షితులు అవుతారు కదా మన తెలుగు సినిమాల్లో లాగా. నెగిటివ్ కే అంతే, దాని మీద ఆకర్షించబడడం ఉంటుంది కనుక ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. చదువుతో పాటు బతుకు గురించి కూడా చెప్పాలి. బతుకులో కూడా మంచి చెడులు రెండూ చెప్పాలి. స్వార్థము ఈగో ఉండకుండా చెప్పాలి. ఈ ఈగో రావడం వల్ల వచ్చింది ప్రాబ్లం. ఈగో రాగానే ప్రేమ ఐగో అంటుంది, అందువల్ల ఇంకా లాభం లేదు. ఐగో అంటుంది. వెల్ సెడ్ అమ్మా. ఇప్పుడు ఏ తల్లిదండ్రి కూడా తన పిల్లలు చెడిపోవాలనో స్పాయిల్ కావాలనో క్రాబ్స్ కావాలనో పెంచరు కదమ్మా. అవునమ్మా. ఒక వాల్యూస్ తోనే పెంచుతారు. కాకపోతే ప్రతి తల్లిదండ్రులు కూడా, నాకు ఆ నెగిటివ్ భావన ఉన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు భూప్రపంచం మీద, మనం చూస్తున్నాం. కానీ నాకైనట్టు నా పిల్లలకు కాకూడదు, నేను కష్టపడ్డట్టు నా పిల్లలు కష్టపడకూడదు అని చాలా ఓవర్ ప్రొటెక్టివ్ గా మీరు అన్నట్టు పెంచుతూ వస్తున్నారు. బట్ ఎలాంటి వాల్యూస్ ఇవ్వాలి? ఇప్పుడు చూడండి, మనం వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా బిడ్డ నేను ఇన్ని రోజులు మంచిగా పెంచాను, షిల్ బి ఆల్ రైట్ దేర్ ఆర్ హీల్ బి ఆల్ రైట్ దేర్ అనుకుంటారే తప్ప 15 days లో తను చేంజ్ అయిపోతుంది, మొత్తమే మారిపోతుంది అని ఎందుకంటే అసలు బయట ప్రపంచాన్ని తెలియకుండా పెంచడం జరుగుతోంది కదమ్మా. ఇప్పుడు మన విద్యా విధానంలో హోలిస్టిక్ అప్రోచ్ లేదు. కనీసం ఒకప్పుడు ఇంట్లో ఉండేది, స్కూల్లో ఎట్లా ఉన్నా ఇంట్లో అన్నా తెలిసేది. ఇప్పుడు ఇంట్లోనూ లేదు. ఇంట్లో పిల్లలు ఉండే అవకాశమే ఉంది. ఒకవేళ ఉన్నా తల్లిదండ్రులు ఇద్దరు బిజీ విత్ దేర్ ఓన్ గ్యాడ్జెట్స్. సో దానివల్ల వాళ్ళకి తెలియటం లేదు. ఎలా ప్రవర్తించాలి అన్నది, ఎలా ఉండాలి అన్నది ముందర తల్లిదండ్రులకి తెలియాలి, ఆ తర్వాత పిల్లలు తెలుసుకోవాలి. ఈ రెండూ లేకపోవడం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. పెద్దవాళ్ళకే తెలియకుండా అయిపోయింది. మేము ఇట్లా ఉన్నామంటే మేమేదో అణగదొక్కబడ్డాం అనుకుంటున్నారు కానీ అప్పటి పరిస్థితుల్లో మేము చాలా బెటర్గా ఉన్నామని ఎందుకు ఆలోచించరు? మరి మిగిలిన వాళ్ళతో పోలిస్తే వీఆర్ బెటర్ కదా అని ఆలోచన ఎందుకు లేదు? ఉండట్లా. ఏదో కోల్పోయామనేటటువంటి ఒక భావన అది లేకుండా ఉండాలి. ఆ వాక్యూమ్ అన్నది మనసుకు సంబంధించింది, బయట ప్రపంచానికి సంబంధించింది కాదు. సో ఇప్పుడు 33% రిజర్వేషన్ గురించి మాట్లాడితే, మనకు ఇచ్చారు రిజర్వేషన్, బట్ మనంలో ఎంతమందిని దాన్ని ఉపయోగించుకుంటాం? మాకేమనంటే సమానత్వం కావాలి, మాకు అది కావాలి, మనకి ఇది కావాలి అంటున్నాం తప్ప, సో ఆ కంప్లీట్నెస్ ఉందంటారా? రాజకీయాల్లో అన్ని సీట్లలోనూ 33% రిజర్వేషన్ ఆడవాళ్ళకి ఇవ్వాలి అని అడిగినప్పుడు, ఒక ప్రధానమైన రాజకీయ పార్టీ వాళ్ళు ఆ మాట అడిగినప్పుడు ఒక మాట చెప్పాను నేను, ఇస్తే మీ పార్టీ నుంచి నిలబడగలిగిన అభ్యర్థులు ఉన్నారా అని అడిగా. మరి ఏం సమాధానం వచ్చిందమ్మా మీకు? ఇలాంటి ప్రశ్నలకి కోపం ఉంటుంది, సమాధానం కోపమే ఉంటుంది. అంటే సమాధానం కొంచెం నేను అడిగినటువంటి గ్రూప్ కాస్త నెమ్మదస్తులు గనక ఆలోచించాలండి అన్నారు. అది ప్రయత్నం చేయండి. ముందు 33%కి తగిన అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారా అని ప్రయత్నం చేయండి. ఇంకో సంగతి ఏమిటంటే, సుమారుగా ఆకాశంలో సగం మేము కూడా అని అంటున్నారు కదా ఆడవాళ్ళు, అవకాశాలు కూడా సగం ఇవ్వమని. ఆకాశంలో సగం ఉన్న వాళ్ళకి అవకాశాలు సగం ఇవ్వాలి కానీ 33% ఏమిటి అని అంటున్నారు. కానీ ఆ 33%కే మనకు అవకాశం లేకపోయింది. ఇది రాజకీయాల్లో మాత్రమేనమ్మా. మిగిలినటువంటి చోట్ల ఈ 33% అవసరం కనపట్టాలి. ఆల్రెడీ ఎక్కువ ఉన్నారు వాళ్ళు. ఉదాహరణకి అడ్మిషన్స్ తీసుకుంటే, కాలేజెస్ అడ్మిషన్స్, ఇది కూడా కన్నీటి తుడుపు రిజర్వేషన్ అమ్మా 33%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ రిజర్వేషన్ అన్నారు, ఎస్టీ రిజర్వేషన్ అన్నారు కదా. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తారు? జనరల్ కోటా ఫిలప్ అయిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఇస్తారు. జనరల్ కోటాలో కొంతమంది ఎస్సీ ఎస్టీలు రావచ్చు, అక్కడ రాలేని జనరల్ కోటాలో మెరిట్లో రాలేనటువంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కోటాలో ఇస్తారు. కరెక్టేనా? కానీ ఆడపిల్లల రిజర్వేషన్ అట్లా కాదు. మొత్తం అడ్మిషన్స్ చూసి అందులో 33% ఆడపిల్లలు ఉంటే ఇంకా రిజర్వేషన్ అక్కర్లే, పోయినట్టే. కానీ ఎప్పుడు కూడా దాని అవసరం రాలా. ఎందుకంటే 50% ఆడపిల్లలే ఉంటారు ఎడ్యుకేషన్ అప్లికేషన్లు పెట్టుకున్నప్పుడు. ఎక్కడ ఉందంటే అవకాశం నావిగేషనల్ ఇంజనీరింగ్,
అలాంటి చోట్ల మెరైన్ ఇంజనీరింగ్ అటువంటి చోట్లకి ఆడపిల్లలు ఎక్కువగా వెళ్ళరు గనక అక్కడ మాత్రమే ఆడపిల్లలకి 33% లేక 1 రిజర్వేషన్స్ రావడం ఉంది. జనరల్గా ఎక్కడా కూడా ఆడపిల్లలకి ప్రత్యేకమైన రిజర్వేషన్ దొరికే అవకాశం తక్కువ. అయితే మనకిప్పుడు ఇంజనీరింగ్ వాటిల్లో మన ఎంసెట్లో వాటిల్లో ఏం చేస్తున్నారంటే ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, పాసిబిలిటీ ఇంత ఉంది అని చెప్పేదో చూస్తూ, అంటే జనరల్ కోటాలో 33 కన్నా ఒకవేళ తక్కువ ఉంటే మీకు వచ్చే అవకాశాలు అవన్నీ లెక్కేసి కడుతున్నారు. కనుక ఈ కన్నీటి తుడుపుగా అయినా రాజకీయాల్లో 33% ఉంటారా? తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆడవాళ్ళు ఆ రకమైనటువంటి రాజకీయాల్లో ఇమడడానికి తగినటువంటి మానసిక స్థితిని పెంపొందించుకున్నారా లేదా? అక్కడికి వెళ్ళాక కూడా ఆ చీరలు, నగలు, అందాలు వీటి గురించి మాట్లాడతారా? తక్కువే. ఇప్పుడున్నంతలో కూడా మీరు గమనించినట్టయితే రాజకీయాల్లో ఉన్న స్త్రీలు ఎవరు కూడా వీటి గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. గమనించాలి, ఎక్కళ్ళు కూడా వాటి గురించి ఏం మాట్లాడాల. అందం గురించి కానీ, మేకప్గా ఉండడం కానీ, పైగా వాళ్ళెవ్వరూ కూడా విచ్చలవిడిగా కూడని విధంగా అలంకారాలు చేసుకున్న వాళ్ళు కూడా కనపడరమ్మా. ఒంటి నిండా బట్ట కట్టుకుని చక్కగా చీర కట్టుకున్నా, క్లోజ్ నెక్ ఇక్కడ దాకా చేతులు ఉన్నటువంటివి, లేదా పంజాబీ డ్రెస్ వేసుకున్న డీసెంట్గా ఉన్న డ్రెస్సులు వేసుకున్న వాళ్ళే కనపడ్డారు. కానీ ఎక్కడ ఇండీసెంట్ డ్రెస్సింగ్ ఉన్న వాళ్ళు ఇంతవరకు రాజకీయాల్లో ఆడవాళ్ళు కనపడలే. అవునా కదా? ఇలా ఉండడానికి సిద్ధం అవ్వాలి ముందు. మొట్టమొదటి ఇక్కడ మొదలవుతుంది రాజకీయాల్లోకి వెళ్ళాలంటే. లేకపోతే ఏమవుతారమ్మా, రాజకీయాల మాట నుంచి వీళ్ళు వేరే దారుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కనుక జాగ్రత్త పడాలి. ఎన్ని అంశాలు ఉంటాయి, పైకి మనం ఒకటి మాట్లాడతాం కానీ 100 అంశాలు దాంట్లో జోడించబడి ఉంటాయి. అమ్మ, ఉమెన్స్ డే సందర్భంగా ఒక గర్ల్ కి ఆర్ ఒక ఉమెన్ కి, అంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పోటీని తట్టుకొని ఏదో ఒక రకంగా నేను 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 ఐ మీ అని చెప్పడానికి పరిగెత్తుతూనే ఉన్నామమ్మా. అందరం కూడా, మగవాళ్ళు ఆడవాళ్ళు, రేస్ లో ఎన్ని తప్పులు చేస్తున్నాము, ఎంతమందిని సాటిస్ఫై చేస్తున్నాము, ఎంతమందిని డిస్సాటిస్ఫై చేస్తున్నాను, మనకి మనం ఏం చేసుకుంటున్నాం అన్న ఆలోచన కూడా మర్చిపోతున్నాం. అసలు ఎంతసేపు రేస్ పరుగు కూడా మనం పెట్టట్లేదమ్మా, తోస్తుంటే నడుస్తుంది. అలాగే ఉందమ్మా. తోపుడులో ముందుకు తొయ్యబడుతున్నాం. దాని బదులు ఒక్క క్షణం ఆగి నేను ఎటు వెళ్ళాలి, నాకేం కావాలి అన్నది ఆలోచించుకుంటే బాగుంటుంది. నాకేం కావాలి? సమాజంలో పేరు కావాలా, మంచి సంసారం కావాలా, సుఖం కావాలా, సంతోషం కావాలా, నాకు పిల్లలు కావాలా, నా పిల్లలు బాగుపడాలా, ఇవేమీ వద్దు, నాకు ఒక పదవి ఉంటే చాలా, నాకు ఒక అవార్డు వస్తే చాలా, నాకు ఒక మంచి పోస్ట్, CEO పోస్ట్ వస్తే చాలా. చాలా విమెన్ ఉన్నారు కదండి, ఎంతంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు CEO పోస్టుల్లో ఉన్నవాళ్ళు. ఇవి చాలా అన్నది డిసైడ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి. మగవాళ్ళకి బ్యాలెన్స్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే వెనకాల బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు పైకి పెడుతున్నారు. ఎవరైతే అత్యున్నత స్థానానికి వెళ్ళినటువంటి స్త్రీలు ఉన్నారో వాళ్ళు ఇంటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళారు తప్ప వీళ్ళకి ఇంటిని బ్యాలెన్స్ చేసిన వాళ్ళు లేరు. కరెక్ట్, ఎవరు లేరు అసలు. లేదు, చాలా తక్కువ, చాలా అరుదు. అస్సలు లేరని చెప్పను కానీ అత్యున్నత స్థానంలో ఉన్న, ఒక సామాన్య స్థాయిలో ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళకి ఇంటి నుంచి సపోర్ట్ ఉండొచ్చు. నంబర్ 1 ఈ ఫీల్డ్లో అన్నటువంటి వాళ్ళు ఇంటిని సాటిస్ఫై చేసి తర్వాత వెళ్ళగలిగారు. అటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు మాత్రమే అన్ని రంగాల్లోనూ రాణించగలుగుతారు. లేకపోతే ఇక్కడ కొంచెం ఇబ్బందే కలుగుతుంది. ఉదాహరణకి రాణి రుద్రమదేవిని తీసుకుందాం. ఆవిడంతటి గొప్ప చక్రవర్తిని అనాలేమో, ఎవరు లేరు కదా. 30 ఏళ్ళు అద్భుతంగా పరిపాలన చేసింది. కానీ ఆవిడ దాంపత్య జీవితం అందరిలాగా ఆనందాన్ని పొందగలిగిందా? తగ్గింది కదా. అక్కడే భర్త నుంచే ఆవిడకి ఇబ్బందులు రావడం కూడా జరిగింది కదా. చేత అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పెడితే ఆవిడ తన రాజ్యం ప్రధానం అనుకుంది కనుక
ముందుకు వెళ్ళింది. ముందుకు వెళ్ళింది. నా కుటుంబం ప్రధానం, నాకు దాంపత్య జీవితం ప్రధానం, నా భర్త నా పిల్లలు ప్రధానం అనుకున్నప్పుడు కొంచెం అక్కడ తగ్గాల్సి ఉంటుంది. ఇది తెలియాలి, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలమ్మా. ఎక్కడ ఎదగాలో తెలిసినప్పుడు ఎక్కడ ఒదగాలో కూడా తెలియాలి. ఈ ఒదగటం తెలిసిన వాళ్ళే ఎదగగలుగుతారు. ఇది ఎవ్వరికన్నా ఉండేటటువంటి మాట. నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఈ దేశంలో స్త్రీలు అనుభవించినటువంటి ఉన్నత స్థానము, గౌరవ స్థానము, పొందినటువంటి ఆనందము ఈనాటి ఆడపిల్లలు పొందటం లేదు. చూస్తే జాలేస్తుంది, బాధ కలుగుతుంది. ఒకప్పుడు మేము ఎంతో స్ట్రగుల్ అయ్యాం, మా జనరేషన్ వాళ్ళం. ఎందుకంటే అప్పుడప్పుడే ఆడవాళ్ళు చదువుకోవడానికి రావడం, ఉద్యోగాలకు రావడం జరిగింది. అయినా మేమేమి ఆనందాలు కోల్పోలాం. ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. మా జీవితాలను మేము బాగానే చేసుకుంటూనే వచ్చాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆ ఉరుకులు పరుగులు, ఆ రేస్ ఉందే, దాంట్లో పరిగెత్తేటప్పుడు వ్యక్తులుగా తాము పొందవలసింది పొందట్లేదు. వాళ్ళని చూస్తే చాలా జాలి కలుగుతుంది. 30 ఏళ్ళు అయినా కానీ పెళ్లి గురించి ఆలోచించకుండా ఉండే ఆడపిల్లలు 35-40 ఏళ్ళు వస్తే కానీ నాకు వివాహానికి నీ రెడీ అని చెప్పేటటువంటి మగ పిల్లలు లేని ఈ సమాజంలో వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? అదే కదమ్మా. సో తల్లిదండ్రులు ఫైనల్ గా ఈ హోల్ టాపిక్ ని సమరైజ్ చేసి, ముఖ్యంగా తల్లిదండ్రులకి, మగపిల్ల తల్లిదండ్రులకైనా ఆడపిల్లల తల్లిదండ్రులకైనా ఈ పాయింట్స్ మీరు చూడండి, ఖచ్చితంగా చూడండి. అప్పుడే వాడి వ్యక్తిత్వం ఏంటో నిలబడుతుంది అని చెప్పడానికి మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలన్నా ముందర మనిషిని మనిషిగా ఉండమనాలమ్మా. ఆడ మగ తేడా లేకుండా పెంచాలి. అందరికీ అన్ని అవకాశాలు ఉంటాయి. కానీ ప్రొఫెషన్ మాత్రం జీవితం కాదు. ప్రొఫెషన్ జీవితానికి పనికొచ్చే ఒక జీవిక మాత్రమే. కరెక్ట్. జీవనోపాధినిచ్చే జీవిక మాత్రమే. జీవితం వేరు. జీవితంలో ఆనందం ఉంటుంది, జీవిక వల్ల డబ్బు వస్తుంది. దీంతో దాన్ని ఆనందించాలి. అంతేగాని అంతా సంపాదించుకుని సుఖం లేకపోయాక, లక్షలు కోట్ల ఆస్తి వచ్చి ఇంటికి వచ్చాక తలనొప్పిగా ఉంటే గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేని పరిస్థితి ఎందుకు? మరి వచ్చావా, మంచినీళ్ళు తాగుతావా, కాఫీ తాగుతావా అనే కుటుంబం ఇంట్లో గనక ఉన్నట్టయితే మీరు పదవిలో ఎంత పెద్ద స్థానంలో ఉన్నారో అనవసరం, ఆనందం ఉంటుంది. మరి సూపర్ అబౌ, వెల్ సెడ్. థ్యాంక్ యూ సో మచ్.